హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ సన్నీ ఐషు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి స్త్రీల గురించి, వాళ్ళ లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా, స్త్రీ అర్థం చేసుకోవడం కష్టమే మాత్రమే కాదు, అసాధ్యం కూడా. తలరాత రాసిన బ్రహ్మదేవుడికే స్త్రీని పూర్తిగా అర్థం కాలేదు. వీడియో చూసే ముందుగా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నా. వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో అమ్మ లక్ష్మీదేవి అని కామెంట్ చేయటం మాత్రం మీరు మర్చిపోవద్దు. మొదటిగా, తండ్రి లాంటి రూపం. ఒక అమ్మాయి ఒక రూపం తన తండ్రి పోలి ఉంటే చాలా అదృష్టవంతురాలు. అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చి పెట్టదు. అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడని పరిగణించబడుతుంది. రెండో విషయం వచ్చేసి కాలి బొటని వేళ్ళు. స్త్రీ యొక్క కాలి బొటని వేళ్ళు నేలని తాకినట్టయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదని పరిగణించబడుతుంది. సామాజిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళితే అక్కడ ఎల్లప్పుడూ ఆనందంగా మరియు శ్రేష్టగా ఉంటుంది. ఆమె భర్తకే కాదు, మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలే. అలాంటి స్త్రీలు ఇంట్లో ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు. మూడో టాపిక్ వచ్చేసి ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ ఉన్న స్త్రీ. అమ్మాయిలు ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తన అదృష్టవంతురాలు, ధనవంతురాలు. తన ఉన్న ఇంట్లో తిండికి లోటు ఉండదు. ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ బలంగా ఉంటుంది. నాలుగో విషయం వచ్చి నుదురు. విశాలమైన నుదురు. నుదురు 3 వేళ్ల ఎడల్పు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలదు. వీరికి జీవితంలో దుఃఖం కలగదు. ఇలాంటి అమ్మాయిలు ఇంటి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఐదో విషయం వచ్చేసి మెరిసే తెల్లని దంతాలు. అందంగా తెల్లగా మెరిసే తెల్ల దంతాలు, పళ్ళ మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు. ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ఆరోది, స్త్రీ చేతివేళ్లు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏడోది వచ్చేసి స్త్రీ కళ్ళు యొక్క లక్షణాలు. ఎగువ మరియు దిగువ భాగంలో ఎర్రగా ఉండి తెల్లని భాగంలో పాలినట్టు కనిపిస్తే ఆ స్త్రీ అదృష్టవంతురాలు. ఆమె నడక రాజహంసలాగా, ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది. ఎనిమిదోది, అమ్మాయి చేతి మీద ఎక్కువగా ఎంటుకలు లేకుండా మృదుగా ఉన్నట్టయితే అలాంటి స్త్రీ తమ కుటుంబానికి కష్టాల నుండి బయటపడేస్తుంది. భర్తకి ఎల్లప్పుడూ కష్టాల్లో భరించే సిద్ధంగా ఉంటుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చేటప్పుడు 2 సంకేతాలు కనిపిస్తాయి. మొదటిది ఏమిటి అనగా, మీ ఇంటికి నల్లని చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మరియు అపారమైన ధన ప్రాప్తి కలిగేస్తుందని సంకేతం. మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లని చీమలు కనపడితే ఇది కూడా మీకు శుభ సంకేతమే అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఏదైనా ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబానికి మేలు కలిగిస్తుందని సంకేతం. అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి. అవి రాకుండా శుభసూచకంగా భావించి వాటికి ఆహారాన్ని, పిండిని వేస్తూ ఉండాలి. రెండో సంకేతం, 2 పక్షులు ఒకే చెట్టు మీద తమ గూడును కట్టుకోవటం కోసం ఎంతో ఇష్టపడతాయి. కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అనే లేకుండా ఇండ్ల మీద కూడా గూడును కట్టుకుంటాయి. పక్షులు గూడు కట్టుకోవడం మన ఇంట్లో కూడా చూస్తుంటాం మరియు తేనెతెట్టు కట్టడం కూడా చూస్తాం. పురుగుల గూడులను కట్టుకోవడము, పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతాల్ని ఇస్తాయి. వాస్తు శాస్త్రంలో పక్షి, పురుగుల ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని గూడు కట్టుకోవటం
అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే స్త్రీలు కొన్ని అక్షరాల పేర్లతో మొదలయ్యే అదృష్టమని పరిగణిస్తారు. ఈ 6 పేర్లు ఉన్న అమ్మాయిలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటి చుట్టూ ఉన్న వారికి కూడా అదృష్టమే. జ్యోతిష ప్రకారం అక్షరాలతో ఉన్న పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలు లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. వీళ్ళు కాళ్ళు అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందంగా కలుగుతుంది. వారి జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలకు లోటుబాటు ఉండదు. జ్యోతిష శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవి పరిగణిస్తారు. ఈ అక్షరాల పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవిని పరిగణించబడే పేర్లు 6 అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఏ అక్షరం గురించి తెలుసుకుందాం. వీరి మంచి నాయకత్వాన్ని సామర్థ్యం ఉంటుంది. వారికి తెలివైన వారు, కష్టపడి పనిచేసేవారు మరియు సంతోషంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వారు కృషి జీవితాన్ని మంచిగా పురోగతిగా చేసుకుంటూ ఉంటారు. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. కావున ఎంత సంపాదిస్తారు కాబట్టి వారికి నగదుకు కొరత ఉండదు అని జ్యోతిష శాస్త్రం ప్రకారంలో చెప్తున్నారు. ఇలాంటి స్త్రీలు పొందిన అత్తగారులు అదృష్టవంతులు. ఈ అమ్మాయిలు త్వరగా అత్తగారి హృదయాన్ని గెలుచుకుంటారు మరియు ఈ స్త్రీ వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లోటు లేదా మరి ఏదైనా కొరత ఉండదు. వీళ్ళు తమ సౌభాగ్యానికి ఎవరి మనసులైనా గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిలుస్తారు. కెరియర్లో ఉన్నత స్థితికి సాధిస్తారు. అలాగే శ్రీ అక్షరంతో పేరు మొదలైన అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు. వారు అనుకున్నది చేస్తారు. వారి జీవితంలో ఎప్పుడు దేనికి లోటు ఉండదు. వారు తమ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా రక్షించుకుంటూ ఉంటారు. అలాగే ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపు మలుచుకుంటారు. వారికి భిన్నమైన ఆకర్షణగా ఉంటుంది. వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది. అంతేకాదు వారి జీవితం ఎప్పుడూ ఆర్థిక సంరక్షణ ఎదుర్కొంటారు. అక్షరాల పేర్లతో ప్రారంభమయ్యే స్త్రీలు తమ భర్తకు అత్తమామలకు కూడా అదృష్టవంతులే. తమ చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ మహిళలకు వెళ్ళే ఇల్లు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉంటుంది. అలాగే ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారు చేయాలనుకున్న పనులు పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. చాలా శ్రద్ధ కలవారు. లక్ష్మీదేవి వీరికి ప్రత్యేకత అనుగ్రహం ఇస్తుంది. ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తమ భర్తను అతిగా ప్రేమిస్తారు. అదే సమయంలో ఈ మహిళలు అత్తగారి పట్ల గౌరవంగా ఉంటుంది. సాధారణంగా వారు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. టీ అక్షరంతో పేరు మొదలైన అమ్మాయిలు నిజాయితీపరులు, అదృష్టవంతులు మరియు కష్టపడే పని చేస్తారు. అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు. భర్తకు ఆమె లక్ష్మి అవతారం అంటే జీవితంలో డబ్బు సంపదకు లోటు ఉండదు. వై అక్షరం పేరుతో మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. ఈ మహిళలో ఓపిక ఎక్కువ మరియు కష్టపడి పని చేస్తారు కాబట్టి వారు విజయం సాధిస్తారు. ఈ అక్షరాలను ప్రారంభమయ్యే పేర్లు ఉన్న స్త్రీలు తమ జీవితంలో భాగస్వామికి అదృష్టవంతులుగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మహిళను వారు వెళ్ళే ఇంట్లో ఆనందపరుస్తారు. వీరు అనేక కారణాలతో కుటుంబాల్లో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బు విషయంలో
వీరి చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన 6 అక్షరాల పేర్ల అమ్మాయిలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టుకున్న స్త్రీల ఇంటి లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. మీకు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం చేయటం మాత్రం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.